తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాత్రూంలో రహస్యంగా వీడియోలు చిత్రీకరిస్తున్నారని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దర్యాప్తు జరిపిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ని అడిగి తెలుసుకుందాం. రమేష్, సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీపై కేసుకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? సిఎంఆర్ కాలేజీ బాలికల వసతి గృహంలో సీసీ కెమెరాలు పెట్టి తర్వాత బాత్రూమ్ లో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నారని చెప్పి కూడా అక్కడ బాలికలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసింది. అయితే ఈ ఘటన పైన కూడా పెద్ద ఎత్తున కాలేజీ విద్యార్థులు కానీ తర్వాత విద్యార్థి సంఘ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో కూడా ఆ పోలీసులు అక్కడి ఘటనా స్థలాన్ని చేరుకొని ప్రాథమిక వివరాలు అయితే సేకరించడం జరిగింది. ఆ రోజు హాస్టల్ వార్డెన్ తో పాటు కొంతమంది సిబ్బందిని అయితే అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. అయితే ఈ విచారణలో భాగంగానే ఇద్దరిని ఈ రోజు పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించడం జరిగింది. దాంట్లో బీహార్ కి సంబంధించిన ఇద్దరు నందకిషోర్ తర్వాత గోవింద్ సంబంధించిన అయితే ఇద్దరిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత ఈ కేసులో మొత్తం ఏడుగురి పైన కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే ఇంకా దర్యాప్తు అయితే చేస్తున్నామని చెప్పి కూడా పోలీసులు అయితే వెల్లడిస్తున్నారు. దాంట్లో A1 గా నందకిషోర్ కుమార్, తర్వాత A2 గా గోవింద్ కుమార్ ని ఇప్పటికే అరెస్ట్ చేసినప్పటికీ తర్వాత A3, A4 కు సంబంధించి హాస్టల్ వార్డెన్ గా పనిచేస్తున్న అల్లం ప్రీత్ రెడ్డి తర్వాత ధనలక్ష్మి పైన కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో A6 గా కాలేజ్ డైరెక్టర్ జగన్ రెడ్డి, తర్వాత A7 గా కాలేజ్ చైర్మన్ సంబంధించి చామకూరి గోపాల్ రెడ్డి పేరును అయితే పోలీసులు చేర్చడం జరిగింది. ఈ ఘటన పైన పోక్సో యాక్ట్ ను ప్రధానంగా పోలీసులు నమోదు చేసి ప్రస్తుతం అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. కానీ ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో కూడా ఇటు తల్లిదండ్రులు విద్యార్థి సంఘ నేతలు అయితే ఆ రోజు జరిగిన ఘటన రోజు పోలీసులు ఎదుట ఆందోళన చేయడంతో కూడా కొంతవరకు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఈ ఘటనకు ఖచ్చితంగా వీటి ఎవరైతే ఈ ఘటనకు పాల్పడినట్లు తేలినట్టయితే వారిపైన కఠినంగా చర్యలు తీసుకున్నామని చెప్పిన నేపథ్యంలో ఉంటే పోలీసులు అక్కడి నుంచి కొంతవరకు విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు అయితే ఆందోళన అయితే విరమించి వాళ్ళు వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి దీంట్లో మొత్తం ఇద్దరిని అయితే చాలా కీలకంగా వ్యవహరించారు. తర్వాత నిర్లక్ష్యంగా ప్రధానంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి పోలీసులు ప్రాథమికంగా పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.